లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. మేము వచ్చేసి ఇప్పుడు విజయవాడ హైవే మీద వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మన బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వెలసింది, అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. గాయస్ మనం మెరవరం పోతుంటే మనకి మధ్యాహ్నం ఆందోళన మైసమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి చౌటుప్పల్ దగ్గర అయితే ఉంటుంది. పచ్చటి వాతావరణం మధ్యలో అమ్మవారు మైసమ్మ తల్లి అయితే ఇక్కడ వెలిసింది. ఇక్కడ మనం అమ్మవారి దగ్గర దిగి అమ్మవారికి అర్చన చేయించుకొని మనం మెరవరం అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మేము మెరవరం వచ్చేసాం. హాయ్ ఫ్రెండ్స్, మేము మెరవరం వచ్చేసినాం. హాయ్ గాయ్స్, మెరవరం వచ్చేసినాం. ఇప్పుడే ల్యాండ్ అయినాం. మా చెల్లె హే గాయ్స్, మేము వచ్చేసినాం. వెళ్తున్నాం ఇప్పుడు గుడికి. ఇగో ఇది కడతూరు. ఇంకా అప్పుడు ఎప్పుడో వచ్చినాం మేము చిన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం పెద్దగా అయినామని. ఇప్పుడే తెలిసింది రీసెంట్గా అసలు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి వస్తే బొట్లు మా అన్న వేసిన అన్నదానం అవుతుందంట. బొట్లు పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి వినాయకుడు ఉన్నాడు. ఇప్పుడు తొండం, చెవులు, ముఖము. ఇక్కడ వచ్చేసి నామాలు. చూడండి, ఇక్కడ నుంచి ఆంజనేయుడు స్వామి.
చూడండి గాయస్ యశ్వంత్ గోమాత గోవింద గోవింద. గైస్ ఇక్కడ మాత్రం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అవుతుంటుంది గాయస్. వచ్చిన భక్తులందరికీ ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం తినేసి వెళ్ళాలని చెప్పి ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే పెట్టారు. హాట్ వాటర్ తినబెడతలేదు. ఎక్కడైనా సరే అట్లకేనా గిన్నది మంచిది. నాకు చేసిండు ఫోను, నాకు చేస్తే మరి నీకేనా రావణుడు అంటే వచ్చి 4 5 లడ్డు బాయ్. ఇక్కడ సైడ్ వచ్చేసి సాంబారు మజ్జిగ ఉంది. సాంబార్ కూడా ఎవ్రీడే అన్నదానం అయితే ఇట్లా కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది గాయస్. గాయస్ మాకు దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడ మాకు దర్శనంతో పాటు స్వామివారి ప్రసాదం అంటే అన్నదాన కార్యక్రమంలో కూడా మేము భోజనం చేసాము. సో చాలా హ్యాపీగా ఉంది. పండుగ రోజు వచ్చాం కాబట్టి గుడి దగ్గర అంత క్రౌడ్ లేకపోతుండే, మిగతా టైంలో మాత్రం చాలా క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలు కంపల్సరీ నెరవేరుతున్నాయి. ఇక్కడ రీసెంట్గానే వెలిసిన లక్ష్మీనరసింహస్వామి పండు అనే బాలుని మీదకి వచ్చి చెప్పడంతో అక్కడ తవ్వారనమాట. తవ్వడంతో స్వామివారు ఒక ఆనవాళ్ళు దొరకడంతో అక్కడ గుడి కట్టిస్తున్నారు ఇప్పుడు. సో మీరు కూడా ఈ టెంపుల్ని కంపల్సరీ విజిట్ చేయండి. సో దిస్ ఇస్ మై బ్లాగ్ గాయస్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.